సో మీ ఈ సినిమా చేసేటప్పుడు ఎవరితోటి మీకు ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యారు మీరు యాక్టర్స్ తోటి? మన దాంట్లో ఆయన పేరు మీకు వినోద్ కుమార్ గారితో కాంబినేషన్ లేదు? లేదండి. మనం చేసినంత మామూలుగా చుట్టూ ఉన్న యాక్టర్స్ ఉన్నారు కదండి, ఎమ్మెల్యే షణ్ముఖ్ గారు, నెక్స్ట్ రవి అని ఆయన, శేఖర్, ప్రదీప్. ఆయన ఎవరు క్యారెక్టర్ చేసిన ఆయన పేరు? మన ఇంకొక ఆయన ఉంటారు కదా షణ్ముఖ్తో పాటు ఇంకొక పెద్ద ఆయన, ఆయన పేరేంటి? ఆయన పేరు మధు గారు అండి. మధు ఆయన పేరు. ఓకే. ఆయన మనకి చాలా సజెషన్స్ ఇచ్చారండి, మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు, కొన్ని స్కిల్స్ నేర్పించారు నాకు. ఆయన నాకు బాగా సపోర్ట్ చేశారండి కొన్ని సీన్లు చేసేటప్పుడు కానీ, ఐటమ్ సాంగ్లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేటప్పుడు కానీ నాకు బాగా సపోర్ట్ చేశారు ఆయన. మీరు ఏదైతే అసెంబ్లీలో డైలాగ్ చెప్పారో ట్రైలర్ వచ్చినప్పుడు దాని గురించి డిస్కషన్ జరిగింది, దాని గురించి మాట్లాడుకున్నారు. మా కోసం, మా వీక్షకుల కోసం ఒకసారి ఆ డైలాగ్ చెప్తారా? ఓకేనండి. నీ అమ్మ మోడీ చెప్తారా, బయటకు పో. ఇంకా ఉండాలనుకుంటా. ఇంకా అంటే కొంచెం అద్దె డైలాగ్ ఉంటుందండి. అంటే ప్రతిపక్షాల గురించి మాట్లాడుతూ మొత్తం స్పీచ్ ఇచ్చిన తర్వాత నీకు ఎవరో సమాధానం చెప్పేది. మీ తాతలు ఏదో అంటారు కదా, అది దీంట్లో మూవీలో మార్చడం జరిగిందండి. అవునా? ట్రైలర్లో ఉన్నదేమో నీ అమ్మ మోడీ చెప్తాడు అనేది, మన మూవీలోకి వచ్చేటప్పటికి మీ తాత సమాధానం చెప్తారు, బయటకు పో అని మార్చడం జరిగింది. మీ తాత చెప్తాడు అన్నట్టు మార్చారండి. ఓహో, ట్రైలర్ ఉన్నదానికి దీనికి మారిందండి. ఓకే. సో మరి కొంచెం ఏదన్నా వ్యూహంలో చేసినటువంటి దాంట్లో ఏదో అవి అంటే కొంచెం బాగా లెంత్ డైలాగ్స్ ఏవి ఉన్నాయి. అంత లెంత్ డైలాగులు ఏం చెప్పదు. ఇప్పుడు మీరు ఎట్లా షార్ట్లో చెప్పారు దీంట్లో, అట్లా దాంట్లో ఉన్నది ఏదైనా ఒకటి చివరిలోది ఏదన్నా. మీరు ప్రతిదానికి అలా సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఏదైతే ఉందో దాన్ని అక్కడితో వదిలేసి మీరు మన ప్రజలకి ఏం చేయాలో అది మాత్రం ఆలోచించండి అని ఒక డైలాగ్ ఉంటుందండి. ఓకే. అదే ఈ సినిమా జనాలకు రీచ్ అవుతుంది అనే నమ్మకం మీకుందా? కంపల్సరీ రీచ్ అవుతుందండి. అది మంచి జరుగుతుంది అంటే మీరు ఏదైతే చూపించారో అమరావతి మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఫ్యూచర్లో మళ్ళీ ఆ రాజధాని మళ్ళీ తిరిగి ప్రాణం పోసుకుంటుంది అనే నమ్మకం ఉందా? అది మనం చెప్పలేని విషయాలండి ఇవన్నీ. అదే. ఓకే. మనం అంటే నాకు యాక్చువల్లీ రాజకీయ పరంగా అంత నాలెడ్జ్ లేదండి. మనం ఎప్పుడు ఈ మూవీస్ గురించి ఇట్ల గురించి తప్ప మాకు రాజకీయ పరంగా అయితే అసలు మనం ఎప్పుడు అడుగు వేయలేదు. ఓకే. సో ఇది అంటే మీకు రావటమే రాజధాని ఫైల్స్. అవునండి. మీరు ఫస్ట్ యాక్ట్ చేసింది కూడా ఇదేనా? యాక్చువల్లీ నేను శశి మూవీలో చిన్న షార్ట్ చేసామండి. అది ఎడిటింగ్లో ఇంకా వెళ్ళిపోయింది. శశి అంటే మన ఆదిసాయి కుమార్ అండి. ఓకే. తర్వాత 1/4 అని అది ఎడిటింగ్ లో తీసేసారా? 1/4 అని చెప్పి శశిలో ఎడిటింగ్ లో తీసేసారండి. లేదు, స్క్రీన్ మీద మీరు కనిపించలేదు. కానీ యాక్చువల్లీ అది మంచి షాట్ అండి. అది శశిలో మంచి షాట్. సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మొత్తం కాపీ అంతా పాడైపోవటం, మళ్ళీ మమ్మల్ని అందరిని పేస్ట్ అయిపోవడం, మీ అవైలబుల్ లేకపోవడం. అవునా? అలా జరిగిందండి అది. ఓకే. అంటే మళ్ళీ మీ స్థానంలో వేరే వాళ్ళు వచ్చారు? లేదండి, మొత్తం టోటల్ సీన్లే తీసేసారు. తర్వాత మీరు సినిమా చూసుకున్నారా? మాకు చెప్పారండి, ఫోన్ చేసేసారు ఇలాగా సో అంటే ఇట్స్ ఓకే సార్, పర్లేదు, పలానా టైంకి వస్తారంటే మనకి అప్పుడు ఖాళీ లేదండి. అప్పుడు నేను 1/4 అనే ఒక మూవీ చేయడం జరుగుతుంది అప్పుడు. ఓకే. ఇది ఎప్పుడు అంటే శశి అంటే వచ్చి 4 ఏళ్ళు అవుతుందండి. ఓకే. మళ్ళీ ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చిన సినిమా అయితే శశి అండి. తర్వాత మన పళని గారు, ఏంజల్ మూవీ డైరెక్టర్ పళని సార్ డైరెక్షన్లో మన మధుసూదన్ గారితో ఒక చిన్న సీన్స్ చేశానండి. ఓకే. ఆ తర్వాత అవునండి, ఆయనతో పాటు సీన్ చేయడం జరిగింది. తర్వాత రాజధాని ఫైల్స్. ఓకే. కంటిన్యూ అవుతుంది జర్నీ. ఇది ఎట్లా వచ్చింది మరి వ్యూహంలో? దీని తర్వాత కదా? దీని తర్వాత రాజధాని ఫైల్స్ తర్వాతనే కదా? అవునండి. అంటే ఇందులో ఈ క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పి పిలిచారా ఏంటి? లేదండి, యాక్చువల్లీ మరి వాళ్ళకి ఫొటోస్ ఎలా వెళ్ళినాయో మాకు తెలియదు. టీం నుంచి అయితే ఫోన్ చేశారు. ఆ టైంలో నేను కాకినాడలో ఉన్నానండి. మా నాన్నగారు ఎక్స్పైర్ అవ్వటం ఒక కార్యక్రమంలో ఉన్నాం. అయిపోయింది, మనం రెస్ట్ తీసుకున్న టైంలో ఫోన్ వచ్చింది. సరే ఫ్రాంక్ కాల్, మనకి ఆర్జీవీ టీం నుంచి ఎందుకు వస్తుంది ఫోను, మనం చేసింది ఇంకా బయటకు కూడా రాలేదు మూవీ, ప్రాంక్ కాల్ ఏదో ఉంటుంది అని చెప్పి మనం లైట్ తీసుకున్నాం. మళ్ళీ వాళ్ళ ప్రొడక్షన్ మేనేజర్ గారు ఫోన్ చేసి, సార్ మేము ఇలా టీం నుంచి మాట్లాడుతున్నాం సార్, సో అండ్ సో రేపు మీది సార్ రమ్మన్నారు,
సీన్స్ ఉన్నాయండి అని చెప్పడం, నేను నైట్ స్టార్ట్ అవటం అండి, మార్నింగ్ రావటం, మనకి మేకప్ వేసి కూర్చోబెట్టారు, సార్ వచ్చారు, చూడటం. ఇట్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. అవునా? అంటే ఎక్కడ మిమ్మల్ని చూసి ఆయన పిలిపి వచ్చింది ఆయన దగ్గర అది నుంచి? మాత్రం ఇంకా నాకు తెలియలేదండి ఇప్పటికీ. ఇప్పటికీ తెలియదండి నాకు. మీరు కూడా కనుక్కోలేదు? కనుక్కోలేదండి. యాక్చువల్లీ ఆయనతో వర్క్ చేయడం అనేది అదొక చెప్పలేని ఇదండి అది. ఎందుకంటే ఇప్పుడు ద బెస్ట్ టెక్నీషియన్ అని చెప్తారు కదండి. అవును, అవును. బెస్ట్ డైరెక్టర్ అండి అంత వర్క్ చేయడం అనేది ఇట్స్ మెమొరబుల్ మూమెంట్ అండి అది. ఓకే. ఆయన డైరెక్టర్ స్క్రిప్ట్ ఇవ్వటం, ఇది ఆయనే చేశారు, సీన్స్ ఆయనే తీశారు. నేను చేసిన రోజు మాత్రం ఆయన ఉన్నప్పుడే ఆ సీన్లో జరగడం జరిగిందండి. ఓకే. వ్యూహానికి శబ్దానికి కూడా మొత్తం నేను దీనికి ఒక 15 days అలా చేశానండి. 15 రోజులా? ఓకే. 1కి 2కి కలిపి ఆల్మోస్ట్ 15-20 days అలా చేసి ఉంటాను. నేను మొత్తం అయిపోయింది. మొత్తం అయిపోయిందండి. ఓకే. ఆయన చేయడం జరిగింది. దట్స్ అది కూడా అదృష్టం అనుకుంటున్నాను నేను. భాను గారితో ఒక ఎక్స్పీరియన్స్. ఎలా ఆయన చాలా ఫాస్ట్గా ఉంటాయి కదా ఆయన కూడా? మీకు ఎలాగంటే ఆయన ఇది తీద్దాం, ఆప్షన్ ఇంకోటి తీసుకుందాం అనే కాన్సెప్ట్ కాదండి. తీసేది ఒకటే షాటు, పర్ఫెక్ట్ షాట్. ఇప్పుడు మన భాను సార్ ఎలాగేనండి, కెమెరా పెట్టాం చూసుకోండి, వర్మ డైలాగ్ మిస్ అయినా నువ్వు కంటిన్యూ చేయి, మనం డబ్బింగ్లో చెప్పుకుందాం, కానీ సీన్ పోగొట్టకూడదు. ఓకే. నీకు అవ్వలేదా, మొత్తం మర్చిపోయావు డైలాగు, కట్ చెప్పే సార్ అని చెప్పి చేయలేపేసి మళ్ళీ చేద్దాం టేక్, ఫీల్ ఫ్రీ, వర్క్ హార్డ్. ఓకే. ఆర్జీవి గారు అయితే మీరు మీ పొజిషన్ ఇది, సీన్ ఇది, ఇలా చేయాలి ఆయన ఇలా కూర్చుంటామండి. ఆయన రోల్ కెమెరా అని చెప్పిన వెంటనే సెట్టింగ్ అంతా ఓకే, యాక్షన్ అని చెప్పిన వెంటనే మనకి ముందే తెలుసుకుంటాం కదండి, మొత్తం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే. డైలాగ్స్ షార్ట్ ఓకే అంటారండి. ఆయన ఒకేసారి చూస్తారు, నచ్చితేనే ఓకేనండి, లేదనుకోండి రెండోసారి చెప్తారు. ఎవరి వల్ల అయితే ప్రాబ్లం అవుతుందో అతని దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు సపోజ్ నేనే ఒక సీన్ సరిగ్గా చేయలేదు అనుకోండి, 2-3 takes అయిన తర్వాత వచ్చి మనకు చెప్తారు, ఇలా ఉండి పొజిషన్ చెప్పాలి కదా, కెమెరా ఇక్కడ ఉంది కదా, అది కూడా తెలియదా అని చాలా పొలైట్గా మాట్లాడతారు సెట్లో. అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అండి. అంటే ఇప్పుడు వరమని ఫేస్ చేసేటప్పుడు కొంచెం టెన్షన్ పడ్డారా స్టార్టింగ్లో? ఫస్ట్ కెమెరా సార్ది ఫేస్ చేసేటప్పుడు అయితే నాకు ఆల్మోస్ట్ స్వెట్టింగ్ వచ్చింది. సార్తో చేస్తున్నాం, సార్ ఎలాగంటున్నారు, అలాగంటారు అని చెప్పి అందరూ చెప్తారు కదండి. సైడ్ ఉన్న వాళ్ళు ఇంక 100 చెప్తూ ఉంటారు. వన్స్ మనకి ఎక్స్పీరియన్స్ అయితే కదా తెలిసేది. అవును, ఓన్ ఎక్స్పీరియన్స్ ఏదైనా. నేను స్టన్ అయిపోయాను, నుంచున్నాను. వర్మ ఫీల్ ఫ్రీ, ఓకే డన్ సార్, షూట్ చేయడం జరిగిందండి అలాగా. ఓకే. ఫస్ట్ మనం చేసిన ఫస్ట్ షాట్ టేక్ ఓకే, నెక్స్ట్ సీన్ అని చెప్పడం. మొదటి అంటే ఫస్ట్ సింగిల్ టేక్లో అయిపోయింది. నెక్స్ట్ సీన్ అని చెప్పడం చాలా హ్యాపీ అనమాట అండి అది. ఓకే. అంటే వ్యూహం శపథంలో కొంచెం ఎక్కువసేపు కనిపిస్తారు అయితే? ఆల్మోస్ట్ సేమ్ దీంట్లో ఉన్నట్టే ఒక 4-5 సీన్లు ఉంటాయండి. మీకు 23 డబ్బింగ్ మీరే చెప్పారా? లేదు, నాకు చెప్పలేదండి. దేనికి చెప్పలేదు? ఎందుకని? మీకు వాయిస్ అంటే ఇంకా మనకు నేర్చుకోవాల్సిన ఉన్నాయి కదండి, ఆ మాడ్యులేషనే కావాలి కదండి. మనకే మామూలుగా బయట మళ్ళీ గట్టిగా చేస్తాం, కానీ డబ్బింగ్ మైక్ ముందు చెప్పడం, ఒక సీన్ చూసి చెప్పడం అనేది ఇంకా నేర్చుకోవాలండి అది. ఓకే. సో మొత్తానికి 2 సినిమాల్లో, అంటే 3 సినిమాలు అని చెప్పాలి. 3 సినిమాల్లో ఒకే క్యారెక్టర్ కొడాలి నాని పాత్ర పోషించారు. అంటే ఇక మీరు వెండి తెర కొడాలి నాని అయిపోయినట్టే అండి. పిలుస్తున్నారా బయట? అట్లాగే తెలిసి ఉంటుంది కదా మామూలుగా. వేరే మూవీ ఒకటి చేస్తున్నానండి ఇప్పుడు రన్నింగ్లో, ఇంకా ఆల్రెడీ ఇంకో మూవీ ఒకటి ఉంది. ఓకే. ఏంటి అంటే మీకు చూస్తే హైట్, మంచి హైట్ అది ఉంది. అవునండి. ఎవరిని మీరు రోల్ మోడల్గా చేసుకొని ఇండస్ట్రీకి వచ్చారు? యాక్చువల్లీ నాది అనేది రైతు కుటుంబమేనండి. ఓకే. డాడీ డెఫ్ అండ్ డెమ్. అవునా? మమ్మీ టీచరు. మా తాతయ్య గారు డ్రైవింగ్ పొజిషన్ వచ్చిన ఫ్యామిలీ అండి. సో మనం ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూసి కష్టాలు అన్నీ మనం ఆర్మీకి రాయడం జరిగిందండి. ఆర్మీకి వెళ్ళాలనుకున్నారు? యాక్చువల్లీ నా గోల్ వచ్చి ఆర్మీ అండి. ఓకే.
ఆర్మీకి వెళ్ళాలనుకున్నాం, లెటర్ రావడం జరిగింది. మనం వెళ్ళాము, పాస్ అయ్యామండి, అన్నీ అయిపోయినాయి. ఇంటికి లెటర్ రావడం జరిగింది. సెలెక్టెడ్ అండి. ఓకే. ఉన్న ఒక్కడిని సార్జెంటా? సార్జెంట్ అండి. స్టార్టింగ్ అదే కదా సార్జెంట్. ఉన్న ఒక్కడిని పంపించడం అనేది జరగదు. మీరు ఒక్కళ్ళేనా? ఒక్కడేనండి. ఇంకా అంటే ఆడపిల్లలు కూడా ఎవరు లేరండి. ఏకైక పుత్రుడు మీరు? అవునండి. అమ్మకి. అమ్మగారు ఏమో ఇంకా అసలు కుదరదని చెప్పడం. సో దాంతో నేను బ్యాక్ స్టెప్ అయ్యటం అండి. ఏదో చిన్న జాబ్ చూసుకుని గోయింగ్ ఆన్లో ఇన్స్టెంట్గా ఫీల్డ్ రేట్ తిరిగింది. అది ఏ మూమెంట్ రావాలనుకున్నారు? అంటే నేను వేరే ఒక రీజన్తో బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ ఫోన్ చేయటం, ఎవరిలాగా ఉంది, మన కుర్రాళ్ళందరూ రావాలి అనటం, మన దాంట్లో చేయటం. ఆ తర్వాత వేరే పనిలో మళ్ళీ నేను వైజాగ్ వెళ్ళినప్పుడు మన సార్ వాళ్ళ టీము కలవటం, పళని సార్ వాళ్ళ టీము ఇక్కడ రావటం. ఇక్కడికి వచ్చిన తర్వాత షరీఫ్ గారు మాకు పరిచయం అవటం, ఆయన తీసుకొచ్చి తెలుగు వానికి పరిచయం చేయటం. ఓకే. ఇప్పుడు చెప్పాలంటే ఫస్ట్ మూవీ ఇంకా నాకు ఇదే లెక్క కదండి. అవును, రిలీజ్ అయింది కాబట్టి తెలుగు వన్ ఛానలే నాకు ఆపర్చునిటీ ఇచ్చినట్టు. ఫస్ట్ అది 1/4 ఎప్పుడు వస్తుంది? అది ఎడిటింగ్ జరుగుతుందండి. ఓకే. యాక్చువల్గా అది కూడా 2-3 ఏళ్ళ క్రితం నుంచి మొదలైంది కదా అది? అవునండి. ఓకే. అంటే హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు మీరు కరెక్ట్గా? నేను 21 అండి. 21 ఎండింగ్ అనమాట ఇంకా. ఓకే. సో అప్పటి నుంచి ఇక సినిమా ఫీల్డ్లో ఇప్పుడు వరుస ఆఫర్లు ఉన్నాయి? వరుస ఆఫర్లు ఉన్నాయండి. అంటే ఒక సినిమా కూడా రిలీజ్ కాకుండా ఎలా వస్తున్నాయి మీకు? ఎలా వచ్చాయి అంటారు? గాడ్స్ గ్రేస్ అండి అది. అంతేనా? అంతేనండి. అంటే మీ ప్రొఫైల్స్ పంపించారా ఎవరికన్నా అట్లా? అంటే మామూలుగా మనం దీంట్లో చేయడం అండి. దీంట్లో మనం చూసి యాక్టింగ్ అవి బాగా చేస్తున్నారని చెప్పి ఈ మౌత్ టాక్ వెళ్ళటం. ఓకే. ఇండస్ట్రీలో విత్ ఇన్ ద ఇండస్ట్రీ వెళ్ళింది. ఇట్లా ఒక కుర్రాడు, ఒక అతను వచ్చాడు, సో చేస్తున్నాడు అని వెళ్ళటం. అలాగే అర్జున్ గారి దగ్గర కూడా వెళ్తుందని అనుకుంటున్నారు మీరు? ఓకే. అలా రావటం. అలాగే ఒక చిన్న మూవీ అండి జరుగుతుంది. దాంట్లో ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. దానికి కూడా అలాగే వచ్చింది. సరే ఇలాగా ఒక చిన్న మూవీ చేస్తున్నాం అండి, మీరు చేసి పెడతారంటే కంపల్సరీ చేద్దాం సార్, దాన్ని ఉంది అని చెప్పి జరగటం చేయటం అండి. మీరు ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు తీసుకున్నటువంటి మొట్టమొదటి రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది? ఫస్ట్ నేను తీసుకుంది 3000 అండి. అంతే? అంటే ఎన్ని రోజులు కాల్ షీట్ అది? పర్ డే 3000 ఇచ్చారండి నాకు. వెరీ గుడ్. శశికేనా? శశికి అయితే వితౌట్ రెమ్యూనరేషన్ ఫ్రీగా చేసి పెట్టామండి. ఓకే. ఈ సినిమాకి తీసుకున్నారా? అవునండి. సార్ అడిగారు, వర్మ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు ఎక్స్పెక్టేషన్ ఏంటి సార్, మీరు ఎంత ఇచ్చినా హ్యాపీ, పోయినా పర్వాలేదు సార్. లేదు నేను ఇస్తాను, ఎంత మళ్ళీ చెప్పన్నారు. నేను చెప్పడం మనకి రాదు, ఎంత కూడా తెలియదు మనకి. వాట్ ఎవర్ ఇట్ సార్, మీరు అంత చెప్తే అంత అంటే నువ్వు చెప్పారమ్మా అంటే నాకైతే యాక్టింగ్ రాదు సార్, కెమెరా అలా ఫేషియల్ కూడా నాకు తెలియదు. భాను గారికి అంటే నేను చేయిస్తాను నీతోటి అని చెప్పడం. సార్ మీరే చెప్తున్నారు కాబట్టి మీరు అంత ఇచ్చినా పర్లేదు సార్ అంటే, లేదు నువ్వే చెప్పు, దాన్ని బట్టి మనం మాట్లాడదాం అంటాం. ఇద్దరు డిస్కషన్. సరే సార్ పర్ డే ఎంతో కొంత ఇవ్వండి సార్ అంటే, నువ్వు చెప్పారు ఎవరిని అడగలేదు? తీసుకోవచ్చు ఏంటని మీ తోటి నటులను కూడా అడగలేదు సార్. అసలు అప్పుడు ఇంకా ఎవరు కూడా పరిచయం ఉన్నారు కానీ ఇప్పుడు సార్ మిమ్మల్ని ఒక మాట అడగాలనుకోండి, నా దగ్గర ఏమైనా విషయం ఉండాలి ఫస్ట్. అదే. ఓకే. అంటే నా దగ్గర ఉందా లేదా నాకు తెలుస్తుంది. ఉందని ప్రూవ్ అవ్వాలంటే ఒకలాంటి అవకాశం ఇచ్చి చూడాలి. అవకాశం ఇస్తున్నప్పుడు దానికోసం మనం ఏ కష్టాన్ని పడాలి, ఎంత దూరం వెళ్ళాలండి. కానీ సార్ మాత్రం కూర్చోబెట్టి నువ్వు చెప్పని అడగటం, లేదు సార్ సరే ఒకసారి 2000 ఇవ్వండి అంటే నేను చెప్తాను నీకు అనటం. అమ్మా 3000 తీసుకో అన్నారు. 2000 సార్ మీరు ఇంకా ఎక్కువ వేస్తున్నారా సార్, మళ్ళీ దానికోసం 3000 రాసేదండి. నేను తీసుకున్న అమౌంట్. ఎన్ని రోజులు దీనికి పని చేసింది? 10 days చేశానండి. 10 days చేశారా? ఓకే. ఆ పాటకే కొంచెం టైం సాంగ్ వచ్చి 3 days పెట్టిందండి. ఓకే. తర్వాత ఇంకా మీరు చూశారు కదా సీన్స్ అన్ని, దాంట్లో అసెంబ్లీ సీన్స్ అని అట్లాగా, అంటే అవుట్డోర్ నుంచి మళ్ళీ రావటం అక్కడ. సో మొత్తంగా ఓవరాల్గా చేశారు. అవునండి. సో అంటే మీరు అంతకుముందు ఇప్పుడు మీ జీవనాధారం అనేది ఇదేనా? ఇంకా ఇదేనండి. మరి అప్పుడు దాకా ఈ మధ్యకాలంలో కొంచెం ఇబ్బందులు పడ్డారా ఆర్థికంగా? ఆర్థికంగా ఇబ్బంది పడ్డాను సార్. ఇంతకుముందు అంటే నేను పొలాన్ని పర్చేసింగ్ చేసేవాడిని. అప్పుడు మీ ఊళ్ళోనే ఉండేవాడ? భీమవరం అండి. వెంపలో ఉండేవాడిని, భీమవరం అప్పటి నుంచి చేసేవాడిని. ఓకే. ప్రాన్ పర్చేసింగ్ చేసేవాడిని అండి. ప్రాన్ పర్చేసింగ్. ఓకే. ఆ తర్వాత మనకి ఇలాగ అవకాశాలు రావటం, నేను ఇటు రావటం.
ఇదైతే ఇక లాటరీ లాంటిదే కదా. అంత అది మాత్రం అంటే అదృష్టం అనేది ఏ టైంలో ఎలాగా డోర్ నాక్ చేస్తుందో తెలియదు అంటారు కదా. అవును. సో మనకి ఈ రాజధాని ఫైల్స్ అనేది ద్వారా మనకి డోర్ ఓపెన్ అయిందండి. ఓకే. అంటే ఆర్మీకి వెళ్ళాల్సిన కుర్రాడు ఇలా ఆగిపోయి ఇటు సినిమా నటుడు అయ్యాడు అన్న. అవునండి. ఓకే. అంటే అల్టిమేట్గా ఏమన్నా మీకు ఏమైనా ఒక గోల్ అనేది ఏమైనా ఉందా యాక్టర్గా? డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ చూపించాలి. వర్మ అనే అతను ఏ క్యారెక్టర్కైనా చేయగలడు, దేనికైనా ముందుకు రాగలడు అనే ఒక పేరు మాత్రం కావాల్సింది. మంచి నటుడు అనిపించుకోవాలి. అవునండి. మీ పూర్తి పేరు చెప్పచ్చా? యా అండి, శ్రీరంగ సుబ్రహ్మణ్య వర్మ పెన్మత్స అండి. శ్రీరంగ సుబ్రహ్మణ్య వర్మ. మా ఇంటి పేరు పెన్మత్స. అవునండి. ఓకే, రైట్. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీ ఆశయం నెరవేరాలని, వర్మ మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అట్లాగే ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవాలని. అంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు కదా? పర్వాలేదండి. నేను స్టార్ట్ అయిన తర్వాత ఆగలేదు. ఫస్ట్ నేను మొదలుపెట్టింది మన రాజధాని ఫైల్స్ కానీ ఫస్ట్ షూటింగ్ అవ్వటం, మనకి ఈవినింగ్ పేమెంట్ వచ్చేయటం 10 days ఏ రోజు ఆ రోజు ఇచ్చేసేవారు. ఓకే. ఇది అయిపోయిన తర్వాత మనం వ్యూహానికి వెళ్ళటం, అక్కడ పర్ డే 12K తీసుకుంటాం అండి. అవునా? ఓ, మంచి డెవలప్మెంట్ వచ్చిందండి. ఓకే. ఇప్పుడు ఇంకా పెరిగిందా? ఇంకా పెరిగిందండి. ఇంకా పెరిగిందా? 18K తీసుకుంటున్నాను ఇప్పుడు. 18K అండి. సో నైస్. థ్యాంక్ యూ సార్. మొదట మీకు అయితే ఒక పక్క కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఇంకో పక్క ఈ క్యారెక్టర్ ద్వారా అంటే కొడాలి నాని అనే ఒక పాత్ర మీకు మంచి ఒక ఎలివేషన్ నటుడిగా కూడా రేపు ఇంకా మంచి ఎలివేషన్ తీసుకురాబోతుంది నేను అనుకుంటున్నా. సో అట్లా ఒక మంచి క్యారెక్టర్ ముందు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.